ఏంటి నా తల కట్ అయింది? నా తల నా తల అండి వినిపిస్తుంది. లాస్ట్ 5 minutes. నమస్తే భారతీయుల హృదయ స్పందన భారత్ టుడేకి స్వాగతం. కాల్ ఉన్నారా? కాల్ ఉంటే కాల్ తీసుకున్నాం. ఒకసారి వాయిస్. హలో 1 2 3 4 5 4 3 2 1 కాల్ ఉంటే కాల్ తీసేసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉంటే కాలర్ ఇచ్చేసేయండి. లాస్ట్ 5 minutes క్వశ్చన్కి టైం వదిలేయండి. లాస్ట్ 5 minutes క్వశ్చన్, మిగతా అంతా కాలర్స్. నో ఫస్ట్ నుంచి కాలర్సే. ఒక్కసారి నా సైడ్ ఫ్రేమ్ ఇవ్వరా? వైట్ ఫ్రేమ్ ఇదే కదా. నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా అనేక సందేహాలు ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మీ పేరు? మాణిక్యం అండి. మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. రాఘవరెడ్డి అండి. రాఘవరెడ్డి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/2/87 అండి. 87. 87 అండి. 24/2/87. సమయం అండి? ఉదయం 9:44 అండి. 9:44 ఉదయం. అదండి. ఓకే. భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే. ఎక్కువ ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు? ఎక్కువగా సిద్ధాంతి గారు వచ్చిన కాడి నుంచి ఈ ప్రోగ్రామే చూస్తున్నామండి. మాకు ఈ మధ్యలో వస్తుందండి. అంత ముందు వచ్చేది. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? మేము కాకినాడ దగ్గర పల్లెటూరు మాట అండి. పల్లెటూరు. ఏదో ఆ పల్లెటూరు పేరు ఏమైనా చెప్తారా? గొల్లల మామిడాడండి. ఇటు గుర్రం గొల్లల మామిడాడ. ఓ గొల్లల మామిడాల. చాలా మంది ఉన్నారమ్మా నాకు అక్కడ. మీ గురించి గొల్లల మామిడాల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నారు. అక్షరాలు చాలా ఎంత ముద్దుగా రాస్తారంటే అంత ముద్దుగా రాస్తారు. చాలా మేము అసలు భక్తి టీవీలో ఎన్నోసార్లు చేసేవాడిని కలలేదంటే అసలు. ఓకే. ఇంతకీ అబ్బాయి గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాను? వివాహం గురించి అండి. ఈ పూర్వాషాఢ నక్షత్రం చూస్తున్నారా? అవునండి. అయితే పూర్వాషాఢ నక్షత్రం అంటే ధనస్సు రాశిలో జన్మించిన జాతకుడు. ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి వాడు గురువు. ఆ గురువే జన్మించినటువంటి టైంలో మనం గురుచండాలం చెప్పుకుంటున్నాం కదా. అవునండి. అప్పటికి జన్మించే సమయానికి ముందే ఆ చండాలం పట్టుకొని ఉన్నాడు. అవునండి. అంటే దాన్నే గురురాహు కలయిక, దాన్నే నాగదోషం అంటారు. నాగదోషంగానే పాము పుట్ట వ్యవహారాన్ని జోకి వెళ్ళకండి. ఇది నాగదోషం అనేది అంటే కొంత
కొంచెం కష్టపడాలి వివాహ విషయంలో. కొంచెం బుల్ ఫైట్ అంటే మామూలుగా చేసేదానికంటే కూడా కొంచెం అధికంగా శ్రమపడాల్సినటువంటి అవసరం అంటూ ఉందమ్మా. సో ఎంత అయినా ఎంత కష్టపడినప్పటికీ ఎక్కడో ఏదో చిన్న అవాంతరం వచ్చేదో ఆగిపోతుంటుంది. కనుక రాబోయేటువంటి 2016వ సంవత్సరం కృష్ణా పుష్కరాలు వచ్చిన తర్వాత 2 నెలలకు కానీ బండి ముడిపడదు, ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇప్పటితో ఈ లోపల ఏం చేయాలంటే మీరు గురువారం పూట ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. గురువారం కాకుండా మిగిలినటువంటి వారాల్లో ప్రయత్నాలు మాత్రమే చేస్తుండే. అమావాస్యన పర్వాలేదు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక ప్రతి శుక్రవారం ఉదయం 10:30, 12 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో వీలైనంతవరకు మౌనం పాటించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా అబ్బాయికి వివాహ యోగం అనేది వస్తుంది. ఆ తర్వాత వివాహం అవుతుంది. తప్పకుండా మంచి అనుకూల పరిస్థితులు మీ బాబుకి వస్తాయి తల్లి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బావమరిది గురించి అండి. మీ బామ్మరిది పేరు చెప్పండి. శ్రీకాంత్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అండి? 18 నవంబర్ 85. ఓకే. రాత్రి 9:45 రాత్రి 9:45. అవునండి. 18 నవంబర్ 85. అవునండి. ఓకే అండి. 9:45 రాత్రి. అనుకుంటున్నారో సిద్ధాంతి గారు ఉన్నారు, చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నానండి? నమస్కారం సార్. వివాహం గురించి తెలుసుకోవటం. అంటే వివాహం గురించి అంటే ఇందులో మీరు అడిగిన దాంట్లో ఇంకొక అర్థం కూడా వస్తుంది ఈ సమయానికి. వివాహం గురించి అంటే మీరు మీ ఉద్దేశంలో ఏం తెలుసుకుందామని ధనిష్టాన్ని చూస్తున్నారా? శ్రవణం మాత్రం కానే కాదు, శ్రవణం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. 9:45 అని చెప్పారు, అది రాత్రి 8:10 శ్రవణం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం మొదటి పాదం మకర రాశి. ఇప్పుడు వివాహం గురించి అంటే స్పష్టంగా చెప్పండి. వివాహం ఎప్పుడవుతుందనా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటాయనా, లేకపోతే ఇంకేదన్నా, ఏంటి మీ వివరం చెప్పండి. 1 year నుంచి చూస్తున్నాము. అబ్బాయి చేసుకుంటాన్నారా? చేసుకుంటాను అంటున్నాడు కానీ కొంచెం వెనక్కి తగ్గుతున్నాడు. వ్యవహారం ఏంటంటే వివాహం చేసుకుందామా వద్దా అనేది సహజంగా కొంతమంది కూడా ఉద్యోగం తర్వాత చేసుకున్నాం, లేకపోతే మంచి డబ్బు సంపాదించేసుకుందాం అనుకుంటుంటారు. కానీ ఈ బాబుకి ఏమిటంటే కొంచెం ఏదో అసలు వివాహం అంటే కొంత మూడీగా ఉండడు అనమాట. కనుక కొంత టైం పాస్ కానీ కావాలి. మరి ఇప్పటికే టైం అయిపోతున్నది కనుక ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి 11 నెలలు దాటిన తర్వాత నుంచి అనుకూల పరిస్థితి. అంటే నెక్స్ట్ నవంబర్ అంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ 18/11/2016 డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కదా. కనుక రాబోయేటువంటి పుట్టినరోజుకు ముందు నెల అంటే అక్టోబర్ దగ్గర నుంచి అనుకూల పరిస్థితి వస్తాయి. ఈ లోపల అప్పుడప్పుడు కూర్చోబెట్టి నాయన వివాహం చేసుకో, అమ్మాయి ఎలాంటి అమ్మాయి కావాలా, ఎక్కడి నుంచి కావాలని కొద్దిగా మీరు కొంతగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే బండి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. రెడ్ సిగ్నల్ ఎక్కువగా తరచుగా పడుతుంది. ఆ సిగ్నల్ పడకుండా మీరు ప్రయత్నం ఉంటూ చేయాలి. బట్ శనివారం మాత్రం ప్రయత్నాలు చేయకండి. శనివారం కాకుండా మిగిలిన రోజులు ప్రయత్నాలు చేయండి. పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో మాత్రం నీలం రంగు బట్టలు ధరించకుండా, నీలం సంబంధించినటువంటి ఎలాంటి షేడ్స్ లేకుండా వెళ్ళండి. తప్పకుండా పనులన్నీ సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ ఉంటాయి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అండి, చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. పాప పేరు? సాయి ప్రశాంతి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1993. అవునండి. సమయం మధ్యాహ్నం 3 నుండి 3:12 లోపలండి. 3 నుంచి 3:12 మధ్యలో. అవునండి. ఓకే అండి. 23వ తారీఖు 10వ నెల 93వ సంవత్సరం 3 గంటల నుంచి 3:12 మధ్యలో. అవునండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాపది ప్లేస్మెంట్ వచ్చిందండి. ఇన్ఫోసిస్ లో చేస్తుంది ఇప్పుడు. ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే, చెప్పండి. అదే నెక్స్ట్ చదువులకా మ్యారేజ్ అనేది మీ ద్వారా తెలుసుకుందామనండి. నమస్కారం గురుగారు. కాకినాడ? లేదండి, హైదరాబాదేనండి. సొంత కాకినాడ నుంచి ఏమైనా వచ్చారు? అటువైపు నుంచి ఏమన్నా? ఏమండి, మీ సొంత ఊరేది? అతడు హైదరాబాద్ పుట్టి పెరిగారా? కాదండి, ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చామండి. జన్మించిన స్థలం గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు నుంచి వచ్చారా? అవునండి. మీ వారు ఎక్కడ, ఏ జిల్లా వారమ్మా? మా వారు నెల్లూరు జిల్లా వాళ్ళండి. ఓహో, రెండు కూడా మా పక్కనే. కానీ ఇదేదో కొద్దిగా కాకినాడ వ్యవహారం మీ మాటల్లో కనపడుతుంటే మొట్టమొదటి కొంచెం రాగయుక్తంగా స్టార్ట్ చేశారు, మంచి సామవేద రాగంలో. ఓకే, శ్రవణాక్షరం చూసుకుంటున్నారా పాపది? శ్రవణాక్షరం మకర రాశి. ఎన్నో పాదం అండి అమ్మా? అదిగో ఎన్నో పదం అండి అన్నారు కదా. అంటే మీ ఇంటి పక్కన అటు ఇటుగానే ఏమన్నా గోదావరి జిల్లా వారు ఉన్నారా? తూర్పు గోదావరి?
ఉంటారు, అనుమానం లే. కనీసం ప్రొవిజన్ షాప్ అయినా కూరగాయల మాట మీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా ఆ జిల్లా వరకు ఉండరు, తప్పకుండా అనుమానం అంటూ లేదు. లేదా మీకు మిత్రులైనా వాళ్ళు ఉంటారమ్మా. అంటే మీరే పాలన చూసుకుంటున్నారు తల్లి? 3వ పాదం అనుకుంటున్నామండి. 3 కాదు 2 చూసుకోండి. ఏంటండి? 2 చూసుకోండి, 3 వద్దు. అయితే అనుకూల పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయమ్మా, ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మరి బెటర్మెంట్ లైఫ్ అనేది అటు ఉద్యోగరీత్యా అని కాదు, సంతాన రీత్యాని కాదు, భవిష్యత్తులో మంచి అనుకూల పరిస్థితులు ఇంకా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావాలంటే 2019వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నుంచి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. అంటే ఈ లోపల డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ లోపల ఉన్న డెవలప్మెంట్స్ అంతా 60%. 2019 ఆగస్టు 24 తర్వాత వచ్చే డెవలప్మెంట్స్ అంతా కూడా 87% డెవలప్మెంట్స్ అంటూ ఉన్నాయమ్మా. మంచిగా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టండి, ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడితే మంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 3వ వారం నుంచి ప్రారంభమవుతాయి. మంచి అనుకూల పరిస్థితులు మీ పాపకు తప్పకుండా వస్తాయి తల్లి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకే ఇంట్లో ఏం జరగడం అన్ని డబ్బులు గిబ్బులు ఎక్కడెక్కడో బ్యాన్ అయిపోయినాయి. మా గురించే శ్రీనివాసుల గురించే తెలుసుకోవాలనుకున్నాము. మీ పేరు శ్రీనివాసులా? శ్రీనివాసులు అండి సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదు. 1929. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి శ్రీనివాసులు గారు? అనంతపురం జిల్లా సార్. అనంతపురం జిల్లా. అక్కడేమో కొండ మీద ఒక శ్రీనివాసులు కూర్చున్నారు. సాయంత్రానికి ఆయన బాగా డబ్బులు లెక్క పెట్టుకోవాలంటేనే దాదాపు ఒక 500-600 మంది కావాలా. మిషన్లు బిట్టి లెక్కేసినా కూడా మరి వారి పేరు కూడా శ్రీనివాసులే. బట్ మీ పేరు శ్రీనివాసులే, నా పేరు కూడా శ్రీనివాసులే. బట్ నాకు కూడా అంత ఏం లేదు, బట్ ఆయనకు ఉంది, మరి మీకు ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ వయసు ఎంత మీది? నాది సార్ 47 సార్. 40 ఏళ్ళ? సైకిల్ తొక్కుతారా లేకపోతే బాగా సైకిల్ వేగంగా తొక్కగలరా? సైకిల్ అసలు సైకిల్ తొక్కడం రాదా? సైకిల్ ఏం తొక్కుతాము, సైకిల్ ఇప్పుడు తొక్కం. ఇప్పుడు బైక్ ఉంది, మోటార్ బైక్. ఒక సైకిల్ ఇస్తే తొక్కలేరా? అంటే ఇప్పుడు అంటే ఫ్యాషన్ కాదు, రాబోయే రోజులు అందరూ సైకిల్ తొక్కవలసిందే. కోట్లకు ఉన్నవాడు కూడా హైదరాబాద్ లాంటి చోట ట్రాఫిక్ ఎక్కువైపోయి, పొల్యూషన్ ఎక్కువైపోయి, అక్కడెక్కడో అట చైనాలో ఎక్కడో చిన్న చిన్న డబ్బాలు అమ్ముతున్నారట, మన నీళ్ళ ప్యాకెట్లు అమ్మినట్టు. ఆ డబ్బా పెట్టుకొని చూసుకోవాల్సిందే గాలి. అలాంటి రోజులు వస్తున్నాయి. ఇంక మళ్ళీ సైకిల్లే గతి మనకి. ఇంకా సరే, ఇప్పటి నుంచైనా మీకు సైకిల్ తొక్కడం వచ్చు కదా మీకు? వస్తుంది. ఎందువల్ల చెప్తున్నానంటే మీలో చిన్నపాటి ఒక లోపం ఉంది, అది ఆరోగ్యానికి సంబంధించిన లోపం. కొంచెం సైకిల్ తొక్కే వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదన్నారు, కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇది ఎట్లా తెలిసిందండి? సిద్ధాంతి గారు మొన్న తిరిగి నన్ను క్వశ్చన్ చేయవచ్చు. మీ మాటల యొక్క సందడిని బట్టి, మీ మాటల వ్యవహారాన్ని బట్టి రాగానే ప్రారంభంలోనే పరిస్థితులు బాగలేవట్టు మొదలుపెట్టేశారు. కనుక కొంచెం మళ్ళా సైకిల్ మీద కొంచెం కృషి చేస్తూ ఉండండి, ఒంటికి వ్యాయామం చేస్తూ ఉండండి. తద్వారా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మీ శరీరంలో ఉన్నటువంటి లోపం వల్ల ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ కావాలంటే కొంచెం వ్యాయామం చేస్తూ ఉండండి. వ్యాయామం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులు వస్తాయి. ఎట్లా వస్తే నిజంగా శుభదర్శనం చూస్తూ ఉంటే నిదానంగా మీకే తెలుస్తుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి మేడం. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 ఏప్రిల్ 1966. 8 ఏప్రిల్ 1966. సమయం 3:37 సాయంత్రం. సాయంత్రం అంటే రాత్రిపూట? లేదండి మేడం, అదే గుడ్ ఫ్రైడే ఆ రోజు 3:37 మధ్యాహ్నం. ఓకే ఓకే అండి. 8వ తారీఖు ఏప్రిల్ నెల 66వ సంవత్సరం 3:35 సాయంత్రం పూట. ఓకే ఓకే ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. మా ఫాదర్, నేను ఆ టైంలో ఇంటికి రావాల్సి వచ్చింది. తర్వాత వేరే ఫీల్డ్ లో సెట్ అయ్యాను. అయితే కొంతకాలం బాగానే నడిచిందండి. ఒక 2 years అవుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, మీరు అనురాధ చూస్తున్నారా లేక విశాఖ చూసుకుంటున్నారా? విశాఖ నక్షత్రం చూసుకుంటున్నా సార్. విశాఖ కానే కాదు, విశాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. పైనుంచి కిందకు వచ్చి కింద నుంచి పోయి 6-9 అవుతుంది, కానీ 9-6 అవుతుంది, కానీ 36 ఇటు తిప్పిన ఇంకో అంకి వస్తుంది తప్ప మీది విశాఖ కానే కాదు. మీది అనురాధ నక్షత్రం. మీరు ఏమైనా కంప్యూటర్లు పెట్టి దగ్గర పెట్టి ఏమైనా కొట్టి చూసారా? లేదు సార్, పోయి చూసుకోండి. మీ దగ్గరకు వచ్చాను కూడా సార్. ఓకే ఓకే. అది నువ్వు ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years బ్యాక్ వస్తారు. ఓకే, అనురాధ నక్షత్రమే చూసుకోండి. విశాఖ కానే కాదు, అనుకూల పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ రావటానికి మరికొంత సమయం పడుతుంది. 2017వ సంవత్సరం మధ్య భాగం దాటాల. అంటే దాదాపుగా మొదటి 6 నెలలు 6 మాసాలు దాటిన తర్వాత
7వ మాసం కానీ ఇట్లా తప్పితే 8వ మాసం నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి. అనురాధ నక్షత్రమే వృశ్చిక రాశిలో చూసుకున్న అనురాధ నక్షత్రం మొదటి పాదంలోనే జన్మించారు కనుక విశాఖ మాత్రం కానే కాదు, ప్రయత్నాలన్నీ కూడా డెవలప్మెంట్స్ ముందుకు వెళ్ళడానికి మంగళవారానికి ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన రోజులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎరుపు రంగు బట్టలను పూర్తిగా అవాయిడ్ చేయండి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనల్లుడి గురించి తెలుసుకుందామని చేశానండి. గురువు గారికి నా నమస్కారం. నమస్కారం చెప్పండి అమ్మా. చెప్పండి మీ మేనల్లుడి పేరు. మా మేనల్లుడు అండి 30/12/98 రాత్రి 30/12/98 అండి. 98 సమయం చెప్పండి. రాత్రి 9:26 అండి. ఓకే, 30/12/98 9:26 రాత్రిపూట. అవునండి. ఓకే, చాలా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు. భారత్ టుడే చూస్తూ ఉంటారా? పోటీ పడాలనుకుంటున్నారేమో. కాదండి, దడదడగా ఉందండి. దడదడగా ఉందా? అవునండి. పేరు చెప్పలేదండి మీ మేనల్లుడిది? నేనండి, నా పేరు నవనీత కుమారి. నేను అంతకుముందే గురువు గారికి కాల్ చేస్తానండి. నేను మా మేనల్లుడి గురించి మాట్లాడుతున్నానండి. మీ మేనల్లుడి పేరే అడిగాను నేను. హరి ఓంకార్ రెడ్డి అండి. హరి అమ్మాయిలు ఉన్నారా? ఎవరండి? నాకు ఒక పాప ఉందండి. మా పాప మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ అండి. పాప 24 సంవత్సరాలు. అయ్యయ్యో. ఓకే, మీరు ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు తల్లి? నేను హైదరాబాద్ వచ్చాను గురువు గారు. ఓకే, మీరు బ్యాంక్ మేనేజర్ గారు భార్య కదండి? కాదండి, నేను మామూలుగా టీచర్ గారినేనండి. ధవళేశ్వరి నుంచి వచ్చాను గురువు గారు. ఓకే, ఎక్కడ? బ్రహ్మకమలం తీసుకొచ్చాను కదండి. ఏమ్మా? బ్రహ్మకమలం. ఓకే 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 ఓకే, రైట్ రైట్ రైట్. గురువు గారు మా మేనల్లుడి గురించి చేశానండి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అసలు నవనీత కుమారి. నమస్తే అండి గురువు గారు. నవనీత కుమారి మీ పేరు? ఓకే, అవునండి. నమస్తే అండి. నమస్తే. ఇక అనుకూల పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ రావటానికి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. వడ్డించిన విస్తరలాగా ఉంది. ఇక అక్కడ వడ్డించిన విస్తరలాగా ఉంది, ఇంకా నెయ్యి మాత్రం అభికరించలేదు కనుక కొంత సమయం పడుతుంది. అదొక 9 మాసాల తర్వాత డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతున్నాయమ్మా. చిన్న మాట అండి గురువు గారు, చిన్న మాట అండి. మాట అసలు వినడం లేదండి. అబ్బాయి చదవట్లేదు. అదే 9 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా వస్తుంటాయి అనమాట. 9 మాసాలు అదే వడ్డించిన విస్తరలాగా ఉంది, కానీ నెయ్యి మాత్రం లేదు కనుక ఆ నెయ్యి పడాలా. నెయ్యి పడితే కానీ డెవలప్మెంట్స్ రావు. 9 మాసాల నుంచి డెవలప్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయమ్మా. ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా ఆఫ్టర్ 9 మంత్స్ తప్పకుండా వస్తాయమ్మా. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఏమి చేయనక్కర్లే. నిద్ర లేవగానే లేవటం, దంతధావనం చేసుకోవటం, కాఫీ కానీ ఏదో అది ఇది కానీ తాగటం. మీ వైపు ఛాయలు తాగే అలవాటు లేదు కనుక కాఫీలుగా తాగటం, లేకపోతే ఇంకేదైనా పాలు గీలు అలాంటివి తాగేసి ముందుకు వెళ్తూ ఉంటే చక్కగా అనుకూలం వస్తే ప్రత్యేకమైన పరిహారాలు అంటూ ఏం అవసరం లేదు తల్లి. ఓకే, శుభం. నమస్తే. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీరు చెప్పాలా? మీరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి కృష్ణ నరసింహారావు నా పేరు. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 ఆగస్ట్ 1962. 62. సమయం 3:08 35. 3:08 పగల రాత్రి మధ్యాహ్నం పూట. ఓకే, 31వ తారీఖు ఆగస్ట్ నెల 62వ సంవత్సరం 3:08 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా గురించేనండి. అంటే మీ గురించి ఏం తెలుసుకుందాం అంటే ఎప్పుడు బాగోలేదు నా పొజిషన్. కృష్ణ నరసింహారావు గారు. కృష్ణ నరసింహారావు అంటే మీ ఇంటి పేరు ఏమిటండి? మోటమర్రి అండి. ఎక్కడి ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? నేను ఉండేది హైదరాబాద్, కానీ నేను పుట్టింది మటుకు కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఓకే ఓకే, రైట్. మీరు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం కన్యారాశి చూస్తున్నారా? అవునండి. ఓకే, ఇప్పుడు మీ పరిస్థితి ఏం బాగాలేదంటారు. సింహరాశి కదా ఫస్ట్. సరే మీరు సింహరాశి, ఉత్తర నక్షత్రం మొదటి పాదం సింహరాశి. ఇప్పుడు మీ పరిస్థితి ఏం బాగలేదంటున్నారా? అవునండి. అంటే పరిస్థితి బాగలేదంటే ఉద్యోగరీత్యానా, లేకపోతే కుటుంబ రీత్యానా, లేక ఆర్థిక రీత్యానా? ఉద్యోగ రీత్యానే. ఉద్యోగం అనేది ఏమీ లేకుండా ఏదో బిజినెస్ చేస్తున్నాను, కానీ అది కూడా అనుకూలంగా లేదు. ఓకే ఓకే కలిసి రావట్లేదు. అయితే కృష్ణ నరసింహారావు గారు, మరి డెవలప్మెంట్స్ రావటానికి మీ జాతక పరంగా మీరు జన్మించిన సమయానికి చంద్రుడే ఉదయించాలి. అమావాస్య వెళ్ళిన 2వ రోజే మీరు జన్మించారు, అవును కదా? అయితే మీరు జన్మించిన తర్వాత కానీ చంద్రోదయం కాదు.
ఆ రోజు కూడా తర్వాత రోజు చంద్రోదయం అవుతుంది. అయితే అనుకూల పరిస్థితులు రావటానికి చాలా సమయం అంటూ పడుతుంటుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే ప్రతి మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం అనేటువంటిది 3 to 4:30 రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాల సమయంలో ఎదుటివారితో కొంచెం హాస్యంగా మాట్లాడటం ప్రయత్నించండి. ఏమండి నాకు హాస్యం రాదంటే ఎక్కడో ఆ సమయానికి ఒక జోక్ లాంటిది ఎక్కడైనా పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ జోక్ వేరే వాళ్ళకి చెప్పి కాసేపు నవ్వించిన ప్రయత్నించండి. జస్ట్ ఏంటంటే ఒక్కోసారి హాస్యం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటుందని పురాతన తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి. బట్ అది ఎందుకు అవసరమవుతున్నది అంటే మీ రాశి సింహరాశి కనుక సింహరాశికి అధిపతి అయినటువంటి రాహువు యొక్క అనుగ్రహం కొంత వ్యతిరేక ధోరణిలో ఉంది కనుక ఆ వ్యతిరేక ధోరణి లేకుండా ఉండాలంటే ముఖ్యంగా మంగళవారం నాటి మధ్యాహ్నం రాహుకాలంలో కొంచెం ఖుషిగా నవ్వుతూ లేదా ఆ సమయంలో ఏదైనా హాస్యంగా ఉండేటువంటి డైలాగులు టీవీలో ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా రికార్డ్ చేసుకుని వింటానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ అంటూ ఆ విధంగా ఒక 15 లేక 16 వారాలు దాటిన తర్వాత నుంచి మీలో సరికొత్త ఆలోచనలు వస్తే ఆలోచన ప్రకారం ముందు వెళ్ళడానికి అవకాశాలన్నీ తప్పకుండా వస్తాయండి. శనివారం మాత్రం అనుకూలమైన రోజు కానే కాదు, ఎరుపు రంగు అంతకంటే అనుకూలం కాదు. మిగతా రంగులకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం? మా పాప కోసం అండి. పాప పేరు? సరిత అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 1. జనవరి 1. 1 ఇయర్ 1989 అండి. 89. ఓకే. సమయం ఉదయమే కానీ టైము కరెక్ట్గా తెలియదు మేడం. ఉదయం అంటే ఉదయం 9 గంటల లోపలేనండి. ఓకే, 9 గంటల లోపు. 8 గంటలకి ఎలా అనుకుంటున్నానండి కానీ కరెక్ట్. ఎవరిదమ్మా ఈ డేట్ ఆఫ్ బర్త్? ఎవరి తల్లి? మా పాపదండి. ఓకే ఓకే ఓకే. నక్షత్రం ఏం చూసుకుంటున్నారు మీరు? చిత్తా నక్షత్రం చూస్తున్నారా? నక్షత్రం చూస్తున్నానండి. సో ఇంతకీ దేని గురించి, ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలని చేశారు? అంటే అన్ని ప్రాబ్లమ్స్ సార్ పాపకి. అంటే ఒంట్లో కూడా కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయిందండి. అక్కడ కూడా వ్యవహారం బాగుందా బాగలేదా? అంత బాగానే ఉంది. అక్కడ బాగుంది, పోన్లేండి. పిల్లలు లేదండి. మీరు చెప్పినవి అన్ని చేస్తున్నాం సార్. అయితే టీవీలో నేను చెప్పినవన్నీ చేస్తుంటారు. ఒక్కోసారి అదే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చెప్పినవన్నీ చేస్తున్నామని అంటారు. అందుకే ఒక్కోసారి మీకు మాత్రమే పరిమితం అయిందని కొంతమందికి మాత్రమే చెబుతుంటా. ఒక్కోసారి ఏమిటంటే అమ్మా, ఇప్పుడు తలనొప్పి అనగానే జడ్డు బాము వల్ల తలనొప్పి పోతుంది, అమృతాంజనం పూసుకుంటారు, రకరకాలైనటువంటి బాములన్నీ వచ్చేసాయి. ఒక్కోసారి ఈ బాములు పూసుకొని కూడా కొత్త బాములాగా తెచ్చిపెట్టుకుంటారు. కనుక వీలైనంత వరకు పరిహారాలు చేసే సమయంలో చెప్పినవన్నీ కూడా చేయకండి. నేనే కాదు, ఏ సిద్ధాంతులైనా ఎవరైనా టీవీలో ఏదో చెప్పారనుకోండి, సాయంకాలం చేయండి అనే ఆ శివాలయాల చుట్టూ వెళ్ళిపోతారు. అసలు దానికి కొన్ని అర్థాలు కూడా ఉంటాయి, పరమార్థాలు ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనుకూల పరిస్థితులు అమ్మ కొంత ఆలస్యంగా రావడానికి ప్రయత్నం చేయాలి. ఆలస్యంగా రావడానికి మనం ప్రయత్నం చేయడం కాదు, అవి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏం ప్రయత్నం అంటే గ్రహ ప్రయత్నాలు అనేవి పరోక్షంగా చెప్పాలంటే 2017వ సంవత్సరం సెప్టెంబర్ నెల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. అటు సంతానపరంగా కావచ్చు, మరొక పరంగా కావచ్చు, ఏదైనా 2017 సెప్టెంబర్ తర్వాత నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి. ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి అలాంటి వారి దగ్గర వెళ్ళాలన్నా కూడా ఆదివారం వెళ్లకుండా, మంగళవారం వెళ్లకుండా మిగిలిన రోజులు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి మాట్లాడదాం. ఓకే, బాబు పేరు చెప్పండి. లక్ష్మీకాంత్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 11/4/1985. ఓకే, సమయం? లక్షవారం ఉదయం 6 గంటలకండి. ఉదయం 6 గంటలకి. 11వ తారీఖు 4వ నెల 85వ సంవత్సరం ఉదయం 6 గంటలకి. అవునండి. మీ పేరండి? నా పేరు ధర్మావతి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అమ్మ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు జాబ్ గురించి, నా పర్మనెంట్ జాబ్ వైజాగ్ లో వస్తుందా రాదా అని. బెంగళూరులో చేస్తున్నాడమ్మా. మ్యారేజ్ కూడా. ఇప్పుడు తల్లి, ఇప్పుడు ఇంకా వచ్చే రోజు రాబోయే రోజుల్లో నేను కొత్త విద్య ఒకటి నేర్చుకోవాలి. ఏమిటంటే బెంగళూరులో చేస్తాడా అంటే కాదండి, కన్యాకుమారిలో చేస్తాడా? కాదండి, ఇక్కడ అమ్మ నేను ఇద్దరమే ఉంటున్నామండి. అదేనమ్మా, అదే నా మాట వినండి. మూలా నక్షత్రంలో జన్మించిన జాతకుడు ధనుసు రాశి వ్యవహారం తర్వాత చెప్తా. ఇప్పుడు బెంగళూరు చేస్తున్నాడు, అక్కడ కాకుండా వైజాగ్లో చేయాలనుకుంటున్నారు. వైజాగ్లో చేయాలంటే వైజాగ్లో చేస్తాడా లేకపోతే బొంబాయిలో చేస్తాడా?
ఇవి జాతకాలు ఉండవు. ఏదైనా సరే తల్లిదండ్రుల దగ్గర ఉంటాడా లేక మేము అబ్బాయి దగ్గర ఉంటాం. అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర ఉండటం అంటే మీ దగ్గర రావటము, అబ్బాయి దగ్గర ఉంటే మీరు అక్కడికి పోవటం, అది either దిస్ ఆర్ దట్ ఏమ్మా. ఇక అనుకూల పరిస్థితులు రావటానికి కొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటున్నాయి. రాబోయే 2017వ సంవత్సరం మే నెల నుంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతుంటాయి. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాడ్స్ని పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితి మీ బాబుకి ఇస్తామా, దిగులు చెందకండి. అలాగే సిద్ధాంత్ గారు, మీరు జనవరి 9వ తారీఖున శని శుక్రుల కలయిక జరుగుతుంది. దర్శించుకొని మనం గోధుమ పిండి కొనుక్కోవాలి అని చెప్పారు కదా. ఒకవేళ ఆ రోజు గోధుమ పిండి కొనుక్కోవడం కుదరకపోతే వస్తాయి అలాంటి అనుమానాలు తప్పకుండా ప్రేక్షకులకి. నిన్న కార్యక్రమంలోనే ఆ శనిగ్రహం శుక్రగ్రహం సంభాషణ ఎంతో సరదాగా చెప్పాను. వాళ్ళకి అనుమానాలు వచ్చి ఉంటాయి. ఒకవేళ మా ఊరిలో కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తుంది, పుచ్చిపోయిన గోధుమలు ఉంటాయి, పక్క ఊరు వెళ్ళాలనుకుంటే ట్రాఫిక్ జామ్ కావటము, లేకపోతే అక్కడ ఏదైనా ఇబ్బంది రావటము, అవతలలో చూద్దామంటే ఆదివారము, కనుక ఇలాంటివి సమస్యలు ఉంటుంటాయి, చాలామందికి వస్తుంటాయి. మార్గశిర బహుళ చతుర్దశి మూలా నక్షత్రం శనివారం నాడు జరుగుతున్న కథ ఇది. ఏదేమైనా అవకాశమున్నంత వరకు ఆ రోజున గోధుమలను పర్చేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ఆ రోజు కుదరలేదనుకోండి, రెండవ రోజు ఆదివారం అవుతుంది, 10వ తేదీ ఆదివారం మాత్రం పర్చేజ్ చేయకండి గోధుమల్ని. కనుక శనివారమే చేయండి. కాకపోతే మళ్ళీ తిరిగి సోమవారం నుంచి శనివారం లోపల ఆ గోధుమల్ని కొనుగోలు చేయండి. ఆదివారం మాత్రం గోధుమల్ని కొనుగోలు చేయకండి. అంటే ఇందుకోసమే తప్ప మామూలు రోజుల్లో మాత్రం తప్పకుండా కొనుక్కోండి. అంటే ఇది ప్రత్యేకంగా పూజా పర్పస్ కోసం చేస్తున్నటువంటి గోధుమలు గనక ఆదివారం మాత్రం గోధుమలొద్దు. అదే కనుక ఏదంటే ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే, ఆయన ఎవరో చెప్పాడు, శనేశ్వరుడికి నూనె ఉంది, నువ్వుల నూనె, అది నూనె ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే సమస్య వచ్చి కూర్చుంటుందని. అది అట్ట బహుళ ప్రచారం కంపెనీలో మూతపడే స్థాయికి వచ్చే పాపం నూనె కొనేవాడు లేక. కనుక ఏదైనా శనివారం నాడు మాత్రమే పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. శనివారం కాకపోతే సోమవారం చేయండి, ఇబ్బంది అంటే ఏమీ లేదు. అయితే ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు చూస్తూ ఉండండి చెప్పాను, కానీ ఈరోజు అవకాశం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా శుక్రగ్రహాన్ని దర్శిస్తూ ఉండండి. మీలో కొన్ని కొత్త మార్పులు అంటూ వస్తుంటాయి. ముఖ్యంగా 29వ తేదీ దగ్గర నుంచి ఇంకా బాగా దర్శన ప్రయత్నం చేయండి. నిన్నదే చూసినా చూడకపోయినా, ఈరోజు చూసినా చూడకపోయినా, రేపు చూసినా చూడకపోయినా 29వ తేదీ దగ్గరించి ప్రతిరోజు కూడా శుక్రుడిని అవకాశంతో, మధ్యలో మేము చూడలేకపోయినామండి అంటే ఏం పర్వాలే, కొంపలేం అంటుకోపోవు, కానీ ప్రతిరోజు కూడా నిత్యం అయితే చూసేది స్నానం చేసి చూడ ఏం అవసరం లేదు. జస్ట్ పాద ప్రక్షాళన చేసుకొని చక్కగా చూసి అలా నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా నేను స్నానం చేసిన తర్వాత ఒక్కసారి ఆయనకి నమస్కారం చేసుకుని అదో సూట్ కేసు పట్టుకొని బయలుదేరుతాను అన్నమాట. సో ఇది ఎందుకు దర్శనం చేసుకుంటున్నాము శుక్రుడిని అంటే, మన జీవితం 3 పువ్వులు 36 కాయలుగా వెళ్ళాలంటే శుక్రగ్రహ అనుగ్రహం కావాలి. ఆ శుక్రుడే రాబోతున్నటువంటి సంవత్సరానికి రారాజు, దుర్ముఖనామ సంవత్సరానికి. ఆ శుక్రుని యొక్క వారం రోజునే ఈ మనం చెప్పుకునేటువంటి రాహు అనేటువంటి పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన పెద్ద ఆయన స్టెప్పులు ఎక్కుతున్నాడు. ఆ శుక్రవారం ఎక్కుతాడు, అప్పటిదాకా కామకు కూర్చుంటాడు. ఈ మెట్టి మీదకి వస్తాడు, ఆ రెండో మెట్టి మీద ఎక్కచ్చు కదా, మరి గురువారం ఎక్కచ్చు, లేకపోతే శనివారం ఎక్కచ్చు. శుక్రవారం సూర్యోదయం కాగానే ఎక్కేస్తాడు మెట్టు. అదేం పాపకాలమో ఏమిటో ఆశ్చర్యంగా ఉంది గణితం వేస్తుంటే. కనుక ఈ శుక్రుడు బాధపడతాడు, నా వారం నువ్వు ఎందుకు మెట్లు ఎక్కుతున్నావు, నా కొంపలే ఉంచడానికా ఏమిటా అని. కనుక ఆ శుక్రుడు అనుగ్రహం మనకు కావాలి. ఆ శుక్రుడు ముందు గురువుతో చండాలం పడుతుంది, ఆ తర్వాత శుక్రుడితో వస్తుంది. కనుక ఆ శుక్రుడు గురువు ఈ రెండు కలయికలు ఆ సింహరాశిలో జరుగుతున్నాయి. కనుక సింహరాశి అధిపతి అయినటువంటి రవి కనుక, రవి యొక్క ధాన్యం గోధుమలు కనుక, ఆ గోధుమని ఈ పర్పస్ కోసంగా, ఏది మన దీపారాధన చేసేటువంటి పర్పస్ కోసంగా ఆదివారం మాత్రం పర్చేజ్ చేయకండి. మిగిలిన రోజుల్లో పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక చేసినటువంటి గోధుమల పిండిని జల్లించకండి, జల్లించకుండా స్థిమితంగా ఉంచండి. మరి దీంట్లో ఏం చేయాలంటే, సహజంగా మామూలు నోములు వ్రతాలు చేసేటువంటి వారు పిండి దీపారాధనలాగా చేస్తుంటారు. కనుక దీంట్లో నూనె కలపాలన్నా, నెయ్యి కలపాలన్నా, నీళ్లు కలపాలన్నా, పాలు కలపాలన్నా, రకరకాలైనటువంటి ఆలోచనలు కూడా వచ్చేవారు ఉంటాయి. కనుక కొంచెం మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది పజిల్ అని కాదు, కొంచెం మీరు కూడా కొంత ఆలోచించాలి. అంటే ఏమైనా రవికి శనికి శత్రుత్వం కదా, మరి ఏమైనా నువ్వుల నూనె ఏమైనా కలపాల్సి వస్తుందా, లేకపోతే కొబ్బరి నూనె కలిపితే కొబ్బరి నూనె చంద్రుడిది కదా, ఓహో చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రరాశి కర్కాటక పక్కన అది కలపాలన్నా, లేకపోతే పామాయిల్ కలపాలన్నా, లేకపోతే పాలు కలపాలన్నా,
లేకపోతే ఏం కలపాలా అనేటువంటివి కూడా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఏదో ఒకటి కలుపుతాం. కలిపిన తర్వాత మనం జ్యోతులు వెలిగిస్తాం. అది ఎప్పటి నుంచి వెలిగిస్తాలో జ్యోతులు అంటే జనవరి నెల చివరి దగ్గర నుంచి మన జ్యోతి ప్రజ్వలన ప్రారంభమవుతుంది. ఆ జ్యోతి ప్రజ్వలన చేసే తర్వాత ఎవరో ఇంట్లో యజమానో లేక యజమానురాలో లేక కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరు ప్రజ్వలన చేస్తారు. ఆ ప్రజ్వలన చేసిన తర్వాత దానికి నమస్కారం చేసుకుంటారు. అది ఎలా చేసుకోవాలా, ఆ చేసుకునే సమయంలో ఎలాంటి స్తోత్రాలు కదంబాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. వీలైనంత వరకు కూడా మీ అందరికీ లలితా సహస్రనామ స్తోత్రం మీ అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది కనుక నేను ప్రత్యేకంగా రేపు కొన్ని సంఖ్యలు చెప్తాను. ఆ సంఖ్యల్లో ఉండేటువంటి ఆ నామం అంతా ఉంది కనుక ఆ నామానికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి అర్థం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరెంతో అనేక పుస్తకాలు కూడా ఉంటాయి కనుక అది తెలుసుకొని ఆ నామం ఏమిటి, ఆ నామానికి ఈ గోధుమ పిండికి ఉన్న లింక్ ఏమిటి, ఈ గోధుమ పిండికిను దీపారాధనకి ఉన్న లింక్ ఏంది, ఈ దీపారాధనకి రాహు యొక్క అనుగ్రహానికి ఉన్న లింక్ ఏమిటని మనం నిదానంగా కొద్దిగా చెప్పుకుంటూ అసలు విషయాన్ని జనవరి 1వ తేదీ లోపల పటాపంచల ఈ విధంగా అందరికీ పరిపూర్ణంగా చెప్పేస్తాను. రేపు మీరు పజిల్ ఉంది కనుక ఆ పజిల్లో ఏమిటనేది కొంచెం ఆలోచించుకుని ఈ నూనె కలపాలా అనేది, సరికొత్త నూనె ఏమైనా కొత్త నూనె ఏమైనా సిద్ధాంతి గారు కనిపెట్టారా, లేకపోతే మార్కెట్లోకి ఏమైనా వస్తున్నాయా, లేకపోతే మార్కెట్లో వచ్చేటువంటి నూనెకి ఏమైనా సిద్ధాంతి గారు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారా, ఉంటారు కొంతమంది అలాంటి సిద్ధాంతులు ఉంటారు. నాకు అలాంటివి అంటూ ఏమీ లేవు కనుక వీలైనంత వరకు మీరు గమనించి రేపు ఆలోచించిన ప్రయత్నం చేయండి. ఫైనల్గా రేపు వివరం జవాబు ఏదో తెలుసుకుందాం. మొత్తానికి దీపారాధన గురించి ప్రేక్షకులతో పాటు నేను కూడా మీరు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పజిల్ వేశారు కదా ఆలోచన, కానీ రేపు పొద్దున ముందుగా నేను చెప్పను. ముందు ఒకవేళ స్టూడియోకి రాకముందే ఏమైనా చాటుగా అడిగినా కూడా చెప్పను అనమాట. ప్రయత్నం చేసి రేపు మార్నింగ్ తెలుసుకుందాం. ఓకేనా? ధన్యవాదాలు సిద్ధాంతి గారు వచ్చి మా కాలర్స్ యొక్క సందేహాలను గుర్తు చేసినందుకు. చూసారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.